హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా బర్త్‌డే. సో, బర్త్‌డే వ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నా ఈ వీడియో. ఏంటి ఇలా ఉన్నానని అనుకోకండి. లేచిన వెంటనే స్టార్ట్ చేశా వీడియో. సో, డే అంతా ఏం చేయబోతున్నాను, ఎలా స్పెండ్ చేయబోతున్నాను ఈ డే అన్నది నాకు ఒక మెమరీగా ఉండాలని చెప్పి, మెమరబుల్‌గా అని చెప్పి వ్లాగ్ తీద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. సో, అందుకే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడైతే లేచాను, ఫ్రెష్ అయ్యి దండం పెట్టుకొని టెంపుల్‌కి వెళ్దామని చెప్పి ప్లాన్ ఇప్పుడు. సో, దాన్ని చూద్దాం ఎలా అవుతుందో. సో, వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. లెట్స్ గో. సో ఈ ఇయర్ నా బర్త్డే నేను యూకేలో సెలబ్రేట్ చేసుకుంటున్నా. అండ్ నా బర్త్డే వచ్చేసి జూన్ 9th. అండ్ ఇక్కడైతే హెయిర్ వాష్ చేసుకొని వచ్చా. సో హెయిర్ అయితే డ్రై చేసుకుంటా. అయితే చేసేసాను గైస్. అండ్ ఇప్పుడైతే దేవుడికి పూలు కోసుకోవడానికి వెళ్తున్నాము. సో, రండి వెళ్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి, అంటే వేరే వేరే ఫ్లవర్స్ ఉంటాయి మా అక్క వాళ్ళ కింద, అపార్ట్మెంట్ కింద. సో, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని దండం పెట్టుకుందాం అనిపించింది. సో, అందుకే ఫ్లవర్స్ కొనుక్కోవడానికి వెళ్తూ. సో, లెట్స్ గో. ఇక్కడ ఒకటి చూపిద్దాం అనుకున్నాను నేను. చూడండి, ఇక్కడ ఇది మనకి ఏదన్నా అవసరం లేనిది పెడితే ఇక్కడ ఫ్రీ టు టేక్ అని పెడతారనమాట. చూస్తున్నారు కదా, భలే అనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి, చూసారు కదా ఫ్లవర్స్. ఫ్లవర్స్ అయితే చూసారు కదా గైస్, చాలా బాగున్నాయి. అసలు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్లవర్స్ చాలా కనిపించాయి నాకైతే. అండ్ కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకొని వెళ్ళాను. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుండింది. కోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి మంచిగా దండం పెట్టేసుకున్నాము. చల్లగా వేస్తుంది గైస్, గాలి అయితే చాలా బాగుండింది. క్లైమేట్ సన్ వస్తుంది, వర్షం వస్తుంది, ఎప్పుడు ఎలా మారిపోద్దో కూడా తెలియదు క్లైమేట్. ఓ ఇక డోర్ వేసేసుకున్నాను, మర్చిపోయాను డోర్ పెట్టడం. సో, ఇప్పుడు మనం డోర్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఈ డోర్ ఓపెన్ లో పెట్టుకోకపోతే మనం ఇక్కడ ప్రెస్ చేస్తే కాల్ వెళ్తుంది. సో మంత్ 17 వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేస్తారు డోర్. సో యా, దండం పెట్టేసుకుని టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో, అది కూడా షూట్ చేస్తా, చూద్దాం. దేవుడి దగ్గర అన్ని సర్దేసుకొని చాలా పీస్ఫుల్గా అయితే దండం పెట్టుకున్నాను. అండ్ నా బర్త్డే ట్యూస్డే వచ్చింది. యాక్చువల్లీ నాకు ట్యూస్డే రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బాగా ఎడిట్ అయిపోయాను. సో నా ఫేవరెట్ గాడ్ అయిపోయారు అనమాట. సో ఆ రోజు నా బర్త్డే రావడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. మా జస్విక్ ఇప్పుడు పిన్ని అని పిలుస్తాడు చూడండి, వాడి లాంగ్వేజ్ లో. పిన్ని చెప్పు, మళ్ళీ చెప్పు. పిన్ని పిన్ని గుడికి వెళ్తున్నాం. రండి. యూజువల్లీ నేను ఇండియాలో ఉండుంటే నాకు సెట్ అయితే ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి టెంపుల్కి వెళ్తాను. సో అలానే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 5 minutes వాక్లో ఉంది ఇక్కడ టెంపుల్ యూకేలో. సో ఎలా మిస్ చేసుకుంటాం చెప్పండి, డెఫినెట్గా వెళ్దాం అనుకుంటాం కదా. సో అందుకే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ టెంపుల్స్ వచ్చేసి మనకి నార్త్ ఇండియన్ వాళ్ళ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఒక హాల్లో కొన్ని విగ్రహాలు పెట్టి దేవుడివి ఉంటాయి అనమాట. కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. అండ్ వాట్ యు నో గైస్, నాకు ఎంత బాగా దర్శనం అయిందంటే స్వయంగా నేనే శివలింగానికి అభిషేకం చేశాను. అది నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ హార్ట్ మొత్తం చాలా డిఫరెంట్ వైబ్ అనిపించింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఆ రోజు, ఆ మూమెంట్. అండ్ చాలా బాగా దండం పెట్టుకున్నా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మంచిగా దర్శనం అయింది నాకైతే. యూజువల్గా మా మమ్మీ డాడీ ఎవ్రీడే దండం పెట్టుకుంటారు ఇంట్లో. అండ్ నన్ను కూడా అప్పుడప్పుడు పెట్టుకోమనేవారు. లైక్ నేను అప్పుడు లైట్ తీసుకునేదాన్ని. బట్ ఐ డోంట్ నో, నేను లైక్ యూకేకి వచ్చాక రియలైజ్ అయింది ఏమి అంటే, స్పిరిచువల్గా కూడా నేను దేవుడికి చాలా కనెక్ట్ అయిపోయాను అన్న ఫీలింగ్ అనిపించింది. నేను లైక్ మమ్మీ డాడీని ఎలా మిస్ అవుతున్నానో, మా ఊరు టెంపుల్ని కూడా అలానే మిస్ అవుతున్నాను. ఐ డోంట్ నో వై. ఎంత కనెక్షన్ ఉంటుంది అంటే, మనం డిస్టెన్స్లో ఉంటే చాలా విషయాలు నోటీస్ చేయొచ్చు. అండ్ నేను ఇది ఒకటే కాదు, చాలా విషయాలు నోటీస్ చేశా కూడా. లైక్ మనం దగ్గరగా ఉన్నప్పుడు పీపుల్ మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, మనం డిస్టెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నది కూడా బాగా నోటీస్ చేశాను. చాలా చాలా విషయాలు అలా తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చాక. అండ్ యా, మొత్తానికి టెంపుల్కి అయితే వెళ్ళాను. చాలా మంచిగా దర్శనం అయింది. అండ్ వర్షం కూడా వచ్చేస్తుంది గైస్ ఇంటికి వచ్చినప్పుడు. అండ్ ఈ రోజు ప్లాన్స్ వచ్చేసి మా అక్క బావగారు కూడా ఫ్రెండ్స్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేశారు. అండ్ కేక్ కటింగ్ కూడా ఉంది. సో దానికి
అయితే ప్రిపరేషన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా యూకేలో బయట మనం ఆర్డర్ ఇవ్వచ్చు ఫుడ్. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. అండ్ మనం ఇంట్లో కుక్ చేసుకున్నంత టేస్టీగా కూడా ఉండవు. టేస్ట్ అస్సలకి బాగుండవు అంతగా. సో, అందుకనే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ మా బావగారు చాలా బాగా కుక్ చేస్తారు. సో, ఆయన మెనూ ప్రకారం అయితే చాలా ఐటెమ్స్ ఉన్నవి. సో, మేము టెంపుల్‌కెళ్ళొచ్చేసరికి 12 అయింది. సో, ఇంటికొచ్చిన తర్వాత ఫాస్ట్‌గా కుకింగ్ సంబంధించి అంతా చూసుకొని, డెకో సంబంధించి అంతా చూసుకొని బిజీగా ఉండింది. అండ్ మేమంత బిజీలో ఉంటే మా వోడు ఒక పక్కన కూర్చొని రీల్స్ చూస్తున్నాడు గైస్ ఫోన్‌లో. అలా ఉంది వాడితోని. అండ్ మొత్తం యాక్చువల్‌గా అస్సలు టైమే తెలియలేదు గైస్. చాలా హరీబరీ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఆల్ ఆఫ్ సడన్ కుకింగ్ అయిపోయింది. నేను రెడీ అవ్వడం అయిపోయింది. అసలు వీడియోస్ ఎక్కడ షూట్ చేయడానికి అవ్వలేదు. సో, ఇంకా లైక్ కేక్ కటింగ్ దగ్గర తీసిన వీడియోస్ అయితే క్లిప్స్ ఇక్కడ పెడుతున్నాను. ఒక పక్కనేమో కుకింగ్ అవ్వడం, ఇంకో పక్కన రెడీ అవ్వడం, ఇంకో పక్కన డెకరేషన్ రెడీ చేయడం మొత్తం అంతా చాలా హరీబరీ అయిపోయింది అసలు కేక్ కటింగ్ టైంకి. నేను అసలు ఎక్కడ వీడియో క్లిప్స్ తీసుకునే అవకాశం కూడా లేదు నాకు. అంత ఫాస్ట్‌గా అయిపోయింది మొత్తము. సో, అలా కేక్ కటింగ్ అయితే మంచిగా కట్ చేసేసాను. అండ్ నన్ను ఇంత బ్యూటిఫుల్‌గా రెడీ చేసింది అయితే మా అక్క ఫ్రెండ్ సింధు వదిన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచిగా ఫోటోస్ అవన్నీ కూడా తీసుకున్నాం ఇక్కడ. మా అక్కల ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు వచ్చి కేక్ కటింగ్ చేసినప్పుడు లైక్ ఫోటోస్ తీసుకున్నవి ఇవన్నీ. అండ్ ఇక్కడైతే మా అక్క నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. యాక్చువల్‌గా ఫ్రెండ్స్‌ని డిన్నర్‌కి పిలిచి కేక్ కటింగ్ చేయడమే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ లైక్ కేక్ గానీ, కుక్ చేయడానికి ఐటెమ్స్ కానీ అన్నీ చాలా కాస్ట్‌లీ ఉంటాయన్నమాట. సో, అవన్నీ తీసుకొచ్చి చేయడమే బిగ్ థింగ్ నాకు. అది కాకుండా మళ్ళీ సర్ప్రైజ్ గిఫ్ట్ అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. తను ఇలా సర్ప్రైజ్ చేస్తదని నాకు. బేసిక్‌గా నాకు ఎలక్ట్రానిక్స్ ఏదన్నా గూడా మా అక్కే కొనిస్తది మోస్ట్‌లీ. నా ఫస్ట్ మొబైల్ గూడా మా అక్కే బర్త్‌డే గిఫ్ట్ చేసింది నాకు. అండ్ ఇప్పుడు ఐప్యాడ్. యాక్చువల్‌గా తను ఇండియాకొచ్చి తన దగ్గర ఒక ఐప్యాడ్ ఉంటుంది. సో, ఇండియాకొచ్చినప్పుడు నేను అది ఎక్కువ యూజ్ చేస్తాను. లైక్ మూవీస్ చూడడానికి. అండ్ యూకేకొచ్చాక కూడా నేను అది బాగా యూజ్ చేశాను. బట్ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను నాకు ఐప్యాడ్ గిఫ్ట్ ఇస్తదని నేను అసలు ఊహించను కూడా ఊహించలేదు. అండ్ ఆల్ ఆఫ్ సడన్ తను తీసుకొచ్చి గిఫ్ట్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమో అనుకున్నాను. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ లైక్ మా అక్కల ఫ్రెండ్స్ అందరూ ఏంటి గెస్ చెయ్యి యూట్యూబ్ సిల్వర్ బటనా ఆర్ ఎల్స్ హ్యాండ్ బ్యాగ్ ఏమనుకుంటున్నావు ఏంటి అని చెప్పి చాలా ఫన్ చేశారు. అందుకే నవ్వుతూ తీశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఓపెన్ చేశాక ఐప్యాడ్ బాక్స్ కనిపించింది. అండ్ ఐప్యాడ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంటే లైక్ పాతదే ఇంట్లో ఉన్న ఐప్యాడ్ బాక్స్ అని చెప్పి మళ్ళీ నన్ను ఏడిపిస్తున్నారు వాళ్ళంతా. సో, ఫైనల్‌గా మా అక్క అయితే నాకు ఐప్యాడ్ గిఫ్ట్ ఇచ్చింది. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. యాక్చువల్లీ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తను గిఫ్ట్ ఇస్తదని. ఎందుకంటే చెప్పా కదా! బర్త్‌డే సెలబ్రేట్ చేయడమే నాకు చాలా ఎక్కువ. అండ్ మళ్ళీ గిఫ్ట్ ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు నేను. అండ్ తను మళ్ళీ ఐప్యాడ్ గిఫ్ట్ ఇచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. లైక్ మా మమ్మీ నాకు ఇలా సర్ప్రైజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తది మోస్ట్‌లీ. అండ్ ఇప్పుడు అక్క కూడా. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. నా ఫేస్‌లోనే ఆ రియాక్షన్ చూసి నేను అసలు చూడగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో గిఫ్ట్ చూడగానే. చాలా ఎమోషనల్ అయిపోయాను. అమ్మ గుర్తొచ్చింది ఆ మూమెంట్‌లో. లైక్ అక్క గూడా లైక్ అమ్మలానే ట్రీట్ చేస్తది నన్ను. లైక్ ఒక కిడ్‌లా చూసుకుంటది నన్ను. నాకేం కావాలి అన్నా అన్నీ కొనిస్తది. చాలా చూసుకుంటది. సో, నాకు చాలా వరకు చెప్తున్నా కదా! చాలా వరకు గిఫ్ట్స్ అయితే మా అక్క కొనిచ్చింది. అండ్ ఇప్పుడు ఐప్యాడ్ ఇచ్చేసరికి ఇంకా అమ్మ గూడా దగ్గర లేదు గదా! సో, ఫుల్ ఎమోషనల్ అయిపోయాను. చాలా తెలియని ఒక ఫీలింగ్ అనమాట అది. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను గైస్. ఎందుకంటే లైక్ చాలా మంచి ఫ్యామిలీ ఉండింది నాకు. మా పేరెంట్స్ గానీ, మా అక్క గానీ ఎప్పుడూ నన్ను హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళు నన్ను ఒక ప్రిన్సెస్‌లా ట్రీట్ చేస్తారు. నాకేది కావాలని ఇవ్వడానికి వాళ్ళెప్పుడూ ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. సో, అందుకే నేను చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతాను. నాకు మంచి ఫ్యామిలీ ఉన్నందుకు. అండ్ ఫైనల్లీ బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను గైస్. యాక్చువల్‌గా ఆ బాక్స్‌లో ఐప్యాడ్ కాదు మీ అక్క ఏదో పెట్టిచ్చింది. నిన్ను జస్ట్ అలా ఫూల్ చేస్తుంది నువ్వు నమ్మకు అని చాలా ఫన్ చేశారు గైస్ మా అక్క ఫ్రెండ్స్ అందరూ. బట్ ఫైనల్‌గా మనకైతే ఐప్యాడ్ వచ్చేసింది గైస్. హియర్ వి గో మన కొత్త ఐప్యాడ్. చాలా అంటే చాలా బాగుండింది. అండ్ కలర్ కూడా గైస్ చాలా ప్రిటీ ఉంది. అసలు బ్లూ కలర్ నాకెంత నచ్చిందంటే చాలా నచ్చింది. స్టిల్ మా అక్క నన్ను అడుగుతుంది లైక్ నీకు గిఫ్ట్ నచ్చిందా లేదా అని. ఐప్యాడ్ ఇస్తే ఎవ్వరికి నచ్చదు గైస్. నాకైతే చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క
ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యు గివ్. గిఫ్ట్ గానీ, నా బర్త్‌డే సెలబ్రేషన్స్ కానీ చాలా అంటే చాలా చేసాము. అండ్ ఇక్కడ కొంచెం ఎమోషనల్ గూడా అయిపోయాను నేను. లిటరల్లీ నాకు ఆ మూమెంట్‌లో మా మమ్మీ గుర్తొచ్చింది. ఇందాక చెప్పా గదా! సో ఇంత సెలబ్రేషను, గిఫ్ట్స్ అన్నీ చూసేసరికి నాకు మా అమ్మ గుర్తొచ్చేసింది. అండ్ యాహ్! ఐ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ ఫైనల్‌గా డిన్నర్ అని చెప్పా కదా! సో అందరూ డిన్నర్ చేస్తున్నాం. అస్సలు హర్రీ బరీ అయిపోయింది గైస్ నాకు. నేను రెడీ అవ్వడానికి కుక్ చేసినవి వీడియో తీయడం కూడా మర్చిపోయాను గైస్. లైక్ మేము ఏం సర్వ్ చేసామంటే బగారా రైస్, మటన్ ఘీ రోస్ట్, చికెన్ గోంగూర కర్రీ, పన్నీర్ బటర్ మసాలా కర్రీ, సాంబార్ అండ్ స్టార్టర్స్ వచ్చేసి వెజ్ మంచూరియా, చికెన్ మెజెస్టిక్స్ అండ్ స్వీట్ వచ్చేసి బ్రెడ్ మలై రోల్. చాలా మంచిగా సర్వ్ చేసాము. బట్ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. లాస్ట్ అయిపోయిన వీడియో తీసి పెడుతున్నా మీకు. యాక్చువల్లీ ఐటమ్స్ అన్నీ కూడా మా బావగారే కుక్ చేశారు. ఒక స్వీట్ నేను కుక్ చేశాను అంతే. ఆయన కుకింగ్ అంటే మా బావగారు ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం. చాలా బాగా కుక్ చేస్తారు. అసలు టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. యాక్చువల్‌గా యూకేలో బయట తిందామన్నా అంత మంచి టేస్ట్ దొరకదు అసలు ఎక్కడ. అంత బాగా కుక్ చేస్తారు ఆయన. అండ్ ఇక్కడైతే రీల్ చేస్తున్నా. ఆల్రెడీ పోస్ట్ కూడా చేసా. ఎవరైనా చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ బావగారు. దిస్ బ్యూటిఫుల్ బర్త్‌డే సెలబ్రేషన్. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనల్లీ డే అయితే ఎండ్‌కొచ్చేసింది. అండ్ ఈ ఇయర్ బర్త్‌డే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూసినట్టయితే మీకు వీడియో డెఫినెట్‌గా నచ్చి ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి గైస్. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కమెంట్స్ చేసేయండి. ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.